హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్. ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. సింపుల్ ప్రాసెసే కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఏంటో అనుకుంటున్నారా? చేపల పులుసు. మరి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక చేపను తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మంచిగా వాష్ చేసుకోవాలండి. కడిగేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కలిపి కడగండి, వాసన అన్నది ఉండదు. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్టు, అలానే 2 టేబుల్ స్పూన్స్ కారం. కారాన్ని మీ స్పైసీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉప్పు కారాలు బాగా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులోకి చింతపండునైతే తీసుకోండి. పులుపు సరిపడా చింతపండును తీసుకుని ఇందులోకి వాటర్ను యాడ్ చేసుకొని ఒకసారి చింతపండును బాగా మలుపుకొని వదిలేస్తే బాగా నానుతుందండి. ఈ చింతపండును తీసుకుని పులుసులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకున్నాక చేపల పులుసులోకి మసాలా కోసం కొంచెం జీలకర్ర ఎంత తీసుకున్నామో అంతే వెల్లుల్లిపాయలను కూడా వేసుకుని మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు బాగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసేసుకుని అదే మిక్సీ జార్లోకి 2 పెద్దవి ఉల్లిపాయలని పెద్దగా కట్ చేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా కొంచెం నలగకుండా ఉంటే చేపల పులుసు అన్నది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులోకి తగినంత నూనె అయితే వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యేటప్పుడే మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకుని అలానే ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలాను కూడా వేసుకొని బాగా ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ తేలిన తర్వాత మనం ఉప్పు కారం పెట్టుకుని ఉన్న పీసెస్ని అయితే చేప ముక్కల్ని ఇందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కలు కూడా బాగా మగ్గి వేగాలండి ఇందులోని. ఇలా వేగి ఆయిల్ అన్నది సెపరేట్ అవుతుంది. అప్పటి వరకునైతే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చేపనైతే తీసుకున్నానండి. మీరు తీసుకున్న చేపను బట్టి ముక్కలను బట్టి మీరు ఉప్పు కారం మసాలాని యాడ్ చేసుకోవాలి. మసాలా కూడా నేను మొత్తం అయితే వేసుకోలేదండి, కొంచెమే వేసుకున్నాను ఇప్పుడు సరిపడా కూరలోకి. చూడండి, బాగా ఫ్రై అయ్యింది కదా, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయ్యి ఆయిల్ బాగా కనిపించేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముక్కలు వేపేటప్పుడు జాగ్రత్తగా వేపుకోండి, లేకపోతే ఇరిగిపోయే అవకాశం ఉంది. ఇలా బాగా నూనె తేలేంత వరకు వేపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకుని ఇలా వేసుకొని స్టవ్ ఫ్లేమ్ని హైలోనే పెట్టుకొని ఒకసారి కలిపేసుకుని అలా వదిలేసుకోవాలి. పులుసు అన్నది మీకు పులుసు ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువగా పులుసు వేసుకోండి. లేదు దగ్గరగా ఉండాలి, చిక్కగా ఉండాలి అంటే కొంచెం తక్కువగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా కొంచెం బబుల్స్ కింద వస్తాయి చూసారా, అలానే ఉంచేసి హైలో పెట్టేసి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ చేపల పులుసుని అలాగే మరగనివ్వాలి. చూడండి, బాగా మరుగుతుంది కదా, ఇప్పుడు దీనిని బాగా కుదుపుకొని వీలుంటే మీకు కుదుపుకోవడం వస్తే పెనంతోనే కలుపుకోండి, లేకపోతే స్లోగా అయితే గరిటెను పెట్టి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టేసుకుని కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు అలా ఉండించుకుంటే చేపల పులుసు బాగా మరుగుతుంది. పులుసు మరిగేటప్పుడే కొత్తిమీరని ఇలా కట్ చేసుకుని వేసుకోవడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది చేపల పులుసులోకి. ఈ చేపల పులుసులోకి కొత్తిమీరను వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలానే పులుసు స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇలా కొత్తిమీరను కూడా జల్లుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు అయితే పులుసుని మరగనిద్దాం. ఇప్పుడే మీరు టేస్ట్ చూసుకుందాం అనుకుంటే టేస్ట్ చూసుకోవచ్చు. చూసారు కదా, మంచిగా అయితే చేపల పులుసు బాగా మరిగింది. అంతేనండి, స్టవ్ కట్టేసి మీరు సర్వ్ చేసేసుకోవచ్చు. మరి ఈ సింపుల్ ప్రాసెస్లో చేపల పులుసు మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. అలానే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేసి చెప్పండి. అంతేనండి, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.